ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి తెలుసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి గైస్. ఎందుకంటే ఆ వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఆ వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను. అంటే అన్ని పాయింట్స్ ఒక వీడియోలో కవర్ చేయలేకపోయాను. అందుకే నేను పార్ట్ 2 ప్లాన్ చేశాను. దాంతోపాటు మీరు అడిగిన కామెంట్స్ అన్నిటికీ దాంట్లో రిప్లై ఇవ్వలేకపోయాను. సో ఎక్స్ట్రా కామెంట్స్ అన్నిటికీ ఈ వీడియోలో నేను మీకు రిప్లై ఇస్తాను గైస్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. నేను మీ జిఎల్ఆర్, మీరు చూస్తున్నారు జిఎల్ఆర్ టెక్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వస్తే ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి, కొత్తగా యూట్యూబ్లోకి రావాలనుకునే వాళ్ళకి నేను కొన్ని యూట్యూబ్ గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పాను. యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుందని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఫస్ట్ వీడియో అదే చేశాను గైస్. యూట్యూబ్ క్రియేటర్ కోసం నేను ఒక యూట్యూబ్ కోర్స్ని డిజైన్ చేశాను. ₹1 కూడా కట్టకుండా యూట్యూబ్లో 0 to హీరో ఎలా అవ్వాలి, అసలు కంప్లీట్ గ్రోత్ స్ట్రాటజీస్ గురించి మీకు చెప్పాలనుకున్న కోర్స్ కూడా రెడీ చేశాను. యూట్యూబ్ మాస్టరీ అని చెప్పి ఆ కోర్స్ మీరు ₹1 కట్టకుండా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ కోర్సులో నేను ప్లాన్ చేసిన సిరీస్లో ఈ వీడియో ఒకటి అనమాట. యూట్యూబ్లో ఫస్ట్ మీకు యూట్యూబ్ గురించి ఒక నాలెడ్జ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఏ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదనమాట. అందుకే నేను యూట్యూబ్ క్రియేటర్స్కి కోర్స్ స్టార్ట్ చేయక ముందుగా యూట్యూబ్లో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి నేను వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. అందులో ఈ వీడియో పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 మిస్ అయ్యింటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసేసేయండి, దాని తర్వాత ఈ వీడియోలోకి రండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వస్తే చాలామంది చాలా రకాల డౌట్స్ అయితే వస్తాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే. ఫస్ట్ ఏంటంటే చాలామంది రోల్ మోడల్ తీసుకొని ఎవరో యూట్యూబ్ ఛానల్ పెట్టారు, మనం కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టేద్దాం, ఎవరో సక్సెస్ అయ్యారు, ఎవరో లక్షలు సంపాదించేస్తున్నారు, మనం కూడా సంపాదించేద్దాం అని చెప్పి వచ్చేస్తారు. వాళ్ళకి వర్కౌట్ అయిన స్ట్రాటజీలు మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. బట్ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఏంటి అని అంటే, ఎవరో ఏదో ఒక వీడియో పెట్టారు, వాళ్ళ ఛానల్లో ఉన్న ఫేమస్ వీడియోస్, బాగా పాపులర్ వీడియోస్, వాళ్ళు ఎటువంటి వీడియోస్ చేస్తున్నారు, సేమ్ అటువంటి వీడియోస్ లేదంటే అదే వీడియోలు పట్టుకొచ్చి మీ ఛానల్లో వేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. సో మీరు అటువంటి వీడియోస్ చేయడం వల్ల ఇనీషియల్గా మీకు గ్రోత్ రాదు. కాబట్టి మీకు నచ్చిన వీడియోస్ మీ కేటగిరీకి తగ్గట్టు, మీరు నీచ్కి తగ్గట్టు మీ ఆడియన్స్కి ఏం డెలివరీ చేయాలనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. కానీ వేరే వాళ్ళు ఏదో వీడియో చేశారు, దాన్ని కాపీ కొట్టి మనం కూడా చేద్దాం అనుకున్నా అది కూడా కొంచెం ఒరిజినాలిటీ ఉంటుంది అనమాట. సో ఇనీషియల్గా రీచ్ వచ్చినా రాకపోయినా ఆ వీడియో వల్ల మీకు ఆ వీడియో ఎఫెక్ట్ అవ్వదు, ఛానల్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ సరిపోక వేరే ఛానల్లో కంటెంట్ బాగుంది, ఆ కంటెంట్ పట్టుకొచ్చి మేము వేసుకుందాం అని చెప్పి ఆ వీడియోని బాగా మీకు తెలిసిన మంచి మీరు ఫాలో అయ్యే మంచి ఛానల్స్ నుంచి టాప్ పాపులర్ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకొచ్చి మీ ఛానల్లో వేసుకుంటుంటారు చాలామంది. ఇది కొన్ని కామెంట్ నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఫేమస్ వీడియోస్ అన్ని వేసేసుకుందాం. ఫస్ట్ మన ఛానల్ బాగా ర్యాంక్ చేసుకుందాము. ఛానల్ ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ అవన్నీ ప్రైవేట్లో పెట్టేసి మన సొంత కంటెంట్ వేసుకుందాము. ఇనీషియల్గా సొంత కంటెంట్ వేసుకుంటే ఎవరు చూడట్లేదు అని అంటున్నారు. సో వేరే వాళ్ళ కంటెంట్ మనం వేసుకుంటే ఇనీషియల్గా కాకపోయినా ఎప్పటికైనా అది మనకి సమస్య అవుతుంది గైస్. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను యూట్యూబ్ అల్గారిథం గురించి, ఎలా పనిచేస్తుంది, అల్గారిథం దృష్టిలో మనం పడకుండా ఎలాగా వీడియోస్ క్రియేట్ చేయాలి, అల్గారిథం రూల్స్ గురించి. ఆ వీడియో చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. దాంట్లో నేను ఒక పాయింట్ చెప్పాను, కాపీరైట్ స్ట్రైక్స్, కమ్యూనిటీ స్ట్రైక్స్, కాపీరైట్ క్లెయిమ్స్ అని చెప్పి. ఇప్పుడు దాని మీద కూడా నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. అంటే మీకు ఆ వీడియో చూడక నన్ను అడుగుతున్నారా, లేదంటే ఆ వీడియో చూసి కూడా అర్థం కాక నన్ను అడుగుతున్నారు అనేది నాకు ఒక క్లారిటీ ఉండట్లేదు. సో మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. ఎన్నిసార్లైనా చెప్తాను మీరు కామెంట్ చేస్తే. దాని విషయంలో మాత్రం నేనేమనుకోను గైస్. మీరు ఎన్నిసార్లు కామెంట్ చేసినా, ఒక కామెంట్ ఎన్నిసార్లు అడిగినా అయితే నేను చెప్పాలి అనే నాకు ఉంది. కానీ ప్రతి వీడియోలో పర్టికులర్గా ఒక కాన్సెప్ట్ రిపీట్ చేసుకుంటా పోతే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అదొకటే నా సైడ్ నుంచి ఒక ప్రాబ్లము. అంతేగాని మీరు ఎన్నిసార్లు అడిగినా రిప్లై ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉంటాను. మెజారిటీ చిన్న కామెంట్స్ అయితే మీ కామెంట్ సెక్షన్లోనే రిప్లై ఇచ్చేస్తుంటాను, దాని గురించి సపరేట్ వీడియో చేయకుండా. కానీ అటువంటి కామెంట్స్ ఎక్కువ వస్తుంటే మాత్రం వీడియో చేయక తప్పట్లేదు. కాబట్టి అటువంటి మంచి కామెంట్స్ అన్నింటిని పిక్ చేసుకొని, ఇంపార్టెంట్ కామెంట్స్ని, ఎక్కువ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ కామెంట్స్ని పిక్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందులో మీరు చాలామంది నన్ను అడిగింది ఏంటి అని అంటే, వేరే వాళ్ళ కంటెంట్ వేసేసుకుంటానని. కాపీరైట్ స్ట్రైక్ అంటే వేరే వాళ్ళ కంటెంట్ వేసి యూట్యూబ్ అల్గారిథం డిటెక్ట్ చేసి మనకి కాపీరైట్ స్ట్రైక్ వేస్తుంది. ఒక 90 డేస్లో అంటే 3 మంత్స్లో వరుసగా 3 స్ట్రైకులు కానీ పడ్డాయి అని అంటే ఛానల్ వేసిపోద్ది.
ఇప్పుడు దాకా మీరు కష్టపడి ఎస్టాబ్లిష్ చేసుకున్న మీ ఛానల్ మొత్తం నాశనం అయిపోతుంది కాపీరైట్ స్ట్రైక్స్ వల్ల. ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. వేరే వాళ్ళ మీములు వాడేటప్పుడు కానీ, వేరే వాళ్ళ మ్యూజిక్ వాడేటప్పుడు కానీ, ఫుటేజ్ వాడేటప్పుడు కానీ అసలు 100% జెన్యూనిటీ ఉండాలి. లేదంటే నాన్ కాపీరైట్ కంటెంట్ వాడాలి. అసలు నాన్ కాపీరైట్ అంటే ఏంటి అంటే కాపీరైట్ లేకుండా ఫ్రీగా లైసెన్సిబుల్ డేటా అనమాట. అవి మ్యూజిక్, నాన్ కాపీరైట్ మ్యూజిక్, నాన్ కాపీరైట్ వీడియోస్, నాన్ కాపీరైట్ ఇమేజెస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది మన అప్కమింగ్ వీడియోస్లో, మన యూట్యూబ్ సిరీస్లో అనేది నేను చేస్తూ ఉంటాను. అవి మిస్ కాకూడదంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా మందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది, నాకు 3 స్ట్రైకులు వస్తే ఛానల్ డిలీట్ అయిపోతుందా అంటే ఆ 3 స్ట్రైకులు ఎలా వచ్చాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. యూట్యూబ్ రూల్స్ ప్రకారం 90 డేస్లో 3 యాక్టివ్ స్ట్రైక్స్ గా ఉంటే మీ ఛానల్ ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది. దాన్ని ఎప్పటికీ రికవర్ చేసుకోలేరు, యూట్యూబ్ కూడా అపీల్ చేసుకోలేరు అనమాట. సో ఒక స్ట్రైక్ పడి లేదంటే ఒక 2 స్ట్రైకులు పడి ఒక 90 డేస్ లోపల ఒక 2 స్ట్రైకులు పడి 90 డేస్ తర్వాత ఇంకొక స్ట్రైక్ పడితే 90 డేస్ లోపల 3 స్ట్రైకులు పడలేదు, 3 యాక్టివ్ స్ట్రైక్స్ లేవు కాబట్టి మీ ఛానల్ ఎఫెక్ట్ అవ్వదు. కానీ 90 డేస్ లోపలే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి లేదంటే ఒకటేసారి కానీ 90 డేస్ లోపల కానీ 3 యాక్టివ్ స్ట్రైక్స్ కానీ మీ ఛానల్లో కానీ కనిపిస్తే ఆటోమేటిక్గా యూట్యూబే మీ ఛానల్ డిలీట్ చేస్తుంది. దాన్ని వెనక్కి తీసుకురావడం ఎవ్వరి తరం కూడా కాదనమాట. నెక్స్ట్, ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ వస్తే ఏం చేయాలి అని అంటే, కాపీరైట్ క్లెయిమ్ అంటే ఈ వీడియో మాది అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటారంటే అవి కొంతమంది స్ట్రైక్ వేయరు, క్లెయిమ్ చేసుకుంటారు. క్లెయిమ్ చేసుకుంటే ఆ వీడియో మీద యాడ్లు పడి ఆ వీడియో మీద మీకు వచ్చే రెవెన్యూ మాత్రమే వాళ్ళకి వెళ్తుంది. దానివల్ల వీడియోలు ఎఫెక్ట్ అవ్వవు, ఛానల్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. బట్ ఆ వీడియో మీద మీకు వచ్చిన ఎర్నింగ్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సో కాపీరైట్ స్ట్రైక్తో పోల్చుకుంటే కాపీరైట్ క్లెయిమ్ కొంచెం బెటరే. కానీ వేరే వాళ్ళ కంటెంట్ వాడడం ఇప్పుడు కాకపోయినా రేపటికైనా మీకు ప్రాబ్లం వస్తుంది. అది కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. కొత్తగా వచ్చి యూట్యూబర్లకు చెప్తున్నాను, రూల్స్ తెలియకుండా యూట్యూబ్లోకి వచ్చేసి చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. అందుకే నేను ఇనీషియల్గా స్టార్టింగ్గా మీకు మంచి నాలెడ్జ్గా ఉంటే ఎక్కడ ఫెయిల్ కాకుండా దూసుకోబోద్ది ఛానల్లో. అందుకే మన సబ్స్క్రైబర్స్ కోసం మీకు ముందుగానే నేను జాగ్రత్తలు చెప్పిన తర్వాత కోర్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్, మీకు వచ్చే డౌట్ వచ్చేసి చాలామంది నన్ను అడిగిన డౌట్ అనమాట ఇది, కమ్యూనిటీ స్ట్రైక్స్ అంటే ఏంటి అని. ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్స్ వర్సెస్ కమ్యూనిటీ స్ట్రైక్స్ విషయానికి వస్తే అంతో ఎంతో కొద్దో గొప్ప ఒక 1% కాపీరైట్ స్ట్రైకే బెటర్ అనమాట. ఎందుకనంటే ఒక స్ట్రైక్ మనకు వచ్చింది అని అంటే అది ఏ ఛానల్ నుంచి వచ్చిందో మనకి కనిపిస్తుంది. ఆ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనము డీల్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం రిక్వెస్ట్ చేసుకోవచ్చు స్ట్రైక్ రిమూవ్ చేయమనో, లేదంటే ఆ కాపీరైట్ స్ట్రైక్ని కాస్త కాపీరైట్ క్లెయిమ్గా కన్వర్ట్ చేసుకోమనో ఏదో ఒకటి చేయొచ్చు. లేదంటే దాన్ని డిలీట్ చేసేసిన తర్వాత అయినా సరే స్ట్రైక్ పోయే విధంగా మనం చేసుకోవచ్చు. అంటే స్ట్రైక్ ఉన్నప్పుడు మన వీడియో డిలీట్ చేయకుండా మనం ఏమైనా అపీల్ చేసుకోవచ్చు. కానీ వన్స్ యూట్యూబ్కి సంబంధించిన కమ్యూనిటీ స్ట్రైక్ కానీ పడితే, అంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి అగైనెస్ట్గా మన వీడియో ఉంటే, యూట్యూబ్ పాలసీలకి వ్యతిరేకంగా మన వీడియో ఉంటే యూట్యూబ్ నుంచి స్ట్రైక్ వస్తుంది అనమాట. ఇక్కడ వేరే ఛానల్ నుంచి కాపీరైట్ స్ట్రైక్ వస్తే యూట్యూబ్కి అపీల్ చేయొచ్చు నేను వాడలేదు అని, లేదంటే నా దగ్గర అటువంటి కంటెంట్ నేను ఎప్పుడు వాడలేదనో, నా వీడియోలో అటువంటి కంటెంట్ లేదని అపీల్ చేయొచ్చు. లేదంటే ఆ పర్టికులర్ ఓనర్తో మనం మాట్లాడుకొని ఇక స్ట్రైక్ రిమూవ్ చేసే ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. కానీ యూట్యూబ్ నుంచే కానీ కమ్యూనిటీ స్ట్రైక్ పడితే మాత్రం దాన్ని తీయడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే యూట్యూబే మీకు స్ట్రైక్ వేసింది, మళ్ళీ తిరిగి యూట్యూబ్ని మీరు ఎలా అపీల్ చేస్తారు? సో యూట్యూబ్ కమ్యూనిటీ స్ట్రైక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్ కమ్యూనిటీ రూల్స్ తెలిస్తే యూట్యూబ్ కమ్యూనిటీ స్ట్రైక్స్ నుంచి మీరు తప్పించుకోవచ్చు. రీసెంట్గా మన వీడియోలో కూడా ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని చెప్పి ఒక అప్లికేషన్ రివ్యూ ఇచ్చి డిస్క్రిప్షన్లో దాని డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. అది బ్యాన్ అయిపోయిన అప్లికేషన్ అనమాట ఇండియాలో. సో దాని లింక్ ప్రొవైడ్ చేశాను కాబట్టి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం, ఇండియన్ లాస్ ప్రకారం బ్యాన్ అయిపోయిన సబ్జెక్ట్స్ని మనం రిప్రజెంట్ చేయకూడదు. కాబట్టి దానికి ఫస్ట్ టైం కాబట్టి యూట్యూబ్ వాడి కమ్యూనిటీ స్ట్రైక్ వేయలేదు, నాకు జస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. అది తెలుసుకున్న తర్వాత ఇంకా రెండోసారి కానీ నేను అలా రిపీట్ చేస్తే ఫస్ట్ కమ్యూనిటీ స్ట్రైక్ పడుతుంది. దాని తర్వాత 15 రోజుల దాకా, ఒక 20 రోజుల దాకా మీరు ఏ కంటెంట్ అప్లోడ్ చేయలేరు. ఫస్ట్ స్ట్రైక్. సెకండ్ స్ట్రైక్ పడిందంటే మెజారిటీ మీ ఛానల్ అంతా ఇన్యాక్టివ్ అయిపోతుంది, మీరు ఏం చేసేది ఉండదు. థర్డ్ స్ట్రైక్ పడితే ఇంకా కథం, ఇంకా ఛానల్ లేసిపోద్ది. ఇంకా దాన్ని ఇంకా ఎవరూ చేయలేరు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చినా నేను కూడా ఏం చేయలేను అనమాట. సో ఇదనమాట యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్, కాపీరైట్ క్లెయిమ్, కమ్యూనిటీ స్ట్రైక్స్ గురించి. సో ఇది చాలా మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి దీని గురించి క్లారిటీ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇచ్చేసాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చాలా మంది నన్ను అడిగేది వచ్చేసి, వేరే వాళ్ళ కంటెంట్ మేము అప్లోడ్ చేయం, మా కంటెంట్ మేము అప్లోడ్ చేసుకుంటాము. సో మా ఫోన్లో నుంచి మా వీడియోలు చూసుకోవచ్చా?
సో యూట్యూబ్ అల్గారిథం చాలా స్మార్ట్గా ఉంది. ఇప్పుడు చాలా ఈజీగా డిటెక్షన్ అనేది జరుగుతుంది. యూట్యూబ్లో స్పామ్ డిటెక్షన్ చాలా ఈజీగా జరుగుతుంది. కాబట్టి మీ మొబైల్లో మీ ఛానల్కి సంబంధించిన మెయిల్ ఐడి నుంచి మీరు ఎన్ని చూసుకున్నా అసలు కౌంట్ కావు, వేస్ట్. అది సరిపోదు అన్నట్టు అది స్పామ్ కిందకు పోయి మీ ఛానల్ మానిటైజేషన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు అటువంటి పిచ్చి పనులు చేయబాకండి, కొత్తగా వచ్చే యూట్యూబర్స్కి చెప్తున్నాను ఇది. నెక్స్ట్ ఇంకొక డౌట్ వచ్చేసి, నా ఫోన్లోనే నా ఛానల్ మెయిల్ కాకుండా వేరే మెయిల్ ఓపెన్ చేసి ఆ మెయిల్ నుంచి నా వీడియోస్ చూడొచ్చా అని చెప్పి మరి అడుగుతున్నారు నన్ను. సో మీ మొబైల్లో వేరే మెయిల్ ఐడి నుంచి మీ వీడియోస్ మీరు ప్రివ్యూ చూసుకున్నా కూడా రోజుకి ఒకసారి లేదా 2 సార్లు చూసుకుంటే ఆ వ్యూస్ యాడ్ అవుతాయి, ఆ లైక్స్ యాడ్ అవుతాయి, ఆ కమెంట్స్ యాడ్ అవుతాయి, దాని నుంచి వచ్చే వాచ్ టైం కూడా యాడ్ అవుద్ది. ఇప్పుడు రోజుకి ఒకసారి లేదా 2 సార్లు అంతకుమించి చూసారనంటే అది కూడా స్పామ్ కిందకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి మీరు ఎన్నిసార్లు చూసినా ఒక వ్యూవే కౌంట్ అవ్వడాలు, ఒకసారి కౌంట్ అవ్వడాలు, ఇనీషియల్గా కౌంట్ అయినా దాంతో ఫిల్టర్ అయిపోవడాలు అలా జరుగుతాయి అనమాట. ఇదంతా టైం వేస్ట్ వ్యవహారాలు, మీకు టైం వేస్ట్, ఇంటర్నెట్ వేస్ట్, ఇదంతా తలకాయ నొప్పి. సో మీరు ఇటువంటి పనులు చేయకపోవడమే మంచిది అనమాట. సో ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే ఇంకో జింటో మోడ్ ఓపెన్ చేసి అక్కడి నుంచి మీ వీడియోస్ మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. మీ మొబైల్లో ఇంకొక మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్ ఐడి నుంచి ఒకసారి మీ వీడియోస్ మీరు ప్రివ్యూ చూసుకోవడం వల్ల, రోజుకి ఒకసారి 2 సార్లు చూసుకోవడం వల్ల ఏ సమస్య లేదు. కానీ అంతకు మించి చేస్తే మాత్రం ఖచ్చితంగా స్పామ్ కిందకి వెళ్ళిపోయి ఇనీషియల్గా కౌంట్ అయిన తర్వాత దాని నుంచి వచ్చే లైక్స్, ఆ మెయిల్ ఐడి నుంచి వచ్చిన సబ్స్క్రిప్షన్స్ కావచ్చు, నెక్స్ట్ ఆ మెయిల్ ఐడి నుంచి వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం యూట్యూబ్ ఫిల్టర్ చేసి అవతల పడేస్తుంది. నెక్స్ట్ ఇంకొంతమందికి ఇంకొక డౌట్ వస్తుంది, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వీడియోస్ పంపించి రోజు నైట్ టైం చూడమని చెప్పమని అడగాలనిపిస్తుంది. ఇది రైటా రాంగా అని. సో అఫ్కోర్స్, ఎందుకనంటే యూట్యూబ్ అనేది ఒకటే ఫోన్ నుంచి వస్తుందా ట్రాఫిక్, లేదంటే ఒకటే ఐపీ అడ్రస్ నుంచి వస్తుందా లేదా అని మాత్రమే చూస్తుంది. కానీ ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ తీసుకుంటున్నారు కాబట్టి అది ఆర్గానికల్గా కనిపిస్తుంది అనమాట. సో లైక్ ఎలాగంటే డిఫరెంట్ డివైజెస్ విత్ డిఫరెంట్ మెయిల్ ఐడీస్, డిఫరెంట్ ఐపీ అడ్రస్ కాబట్టి చాలా ఆర్గానిక్గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్, లేదంటే మన కమ్యూనిటీ దగ్గర సపోర్ట్ కావాలన్నా కూడా మన కమ్యూనిటీ సపోర్ట్ ఇస్తాము. సో కమ్యూనిటీ సపోర్ట్ తీసుకోవడం వల్ల కూడా మీకు ఆర్గానికల్గా వ్యూస్ అనేది ఎంగేజ్ చేసుకోవచ్చు, తొందరగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు. అంతేగాని నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, సిస్టమ్ ఉంది, లేదంటే ఫోన్ ఉంది, దీంట్లో చాలా మెయిల్ ఐడీలు ఉన్నాయి, రోజుకు ఒక మెయిల్ ఐడీ లెక్క నేనే చూసుకుంటానంటే రోజుకి ఒకసారి చూసుకుంటే ఇబ్బంది లేదు. కానీ అంతకు మించి ఎక్కువ చూస్తే ఖచ్చితంగా రిపీటివ్ ప్యాటర్న్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం యూట్యూబ్ అల్గారిథం డిటెక్ట్ చేసి వెంటనే దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. సో మీకు మీరే సెల్ఫ్ సపోర్ట్ ఇచ్చుకోవడం వల్ల యూట్యూబ్లో చాలా లాస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇనీషియల్గా మీకు అన్ని కౌంట్ అయినా రేపు ఫ్యూచర్లో అన్ని ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మానిటైజేషన్ దగ్గర అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా వచ్చిన ట్రాఫిక్ మొత్తం ఎటువంటి సోర్సెస్ నుంచి వచ్చింది అనేది మీకు తెలిసిపోద్ది కాబట్టి యూట్యూబ్కి అప్పుడైనా అన్ని తీసి అవతలేస్తుంది. సో ఫస్ట్ నుంచి మీరు ఆర్గానికల్ వేలో లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికైతే ట్రై చేయండి. మీ కంటెంట్ని నమ్ముకోండి. సబ్ ఫర్ సబ్లు, వ్యూ ఫర్ వ్యూలు, లైక్ ఫర్ లైక్లు ఇటువంటి గ్రూపుల్లో జాయిన్ అవ్వకండి. చాలా డేంజరస్, స్కామ్ కూడా గురవుతారు మీరు ఇటువంటి గ్రూప్స్లో జాయిన్ అవ్వడం వల్ల. నెక్స్ట్ చాలా మందికి వచ్చే ఒక కామన్ డౌట్ వచ్చేసి, మనము ప్లేలిస్టులు క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమైనా యూజ్ ఉందా అని. ఎస్, డెఫినెట్గా ప్లేలిస్టులు అనేది మన వాచ్ అవర్స్ని బూస్ట్ చేసే ఒక మంచి టూల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫర్ సపోజ్ మీరు ఒక వీడియో లింక్ని పంపించారు ఎవరికైనా, లేదంటే వాళ్ళే మీ వీడియోస్ సెర్చ్ చేసి మరీ చూస్తున్నారు. సో వాళ్ళు ఆ వీడియో ప్లే చేసి వెళ్ళిపోతే ఆ ఒక్క వీడియో ప్లే ఆగిపోద్ది. ఒకవేళ ఆటో ప్లే అనే ఫీచర్ ఆన్ చేసుకొని ఉంటే మీ వీడియో తర్వాత ఒక వీడియో ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో కూడా మీదే సజెషన్స్లోకి వస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి నెక్స్ట్ వీడియో ఎవరిదైనా రావచ్చు. ఇప్పుడు ఆటో ప్లేలో పెట్టుకోవడం వల్ల ఫస్ట్ వీడియో అయితే మీదే ప్లే అవుతుంది కంప్లీట్గా, దాని తర్వాత ఎవరి వీడియో ప్లే అవుతాయో తెలియదు. అలాగా వాళ్ళు మీకు ఎంత సపోర్ట్ చేయాలని చూసినా కూడా మీకు సపోర్ట్ ఇవ్వలేరు అనమాట. వెన్ కమ్స్ టు ప్లేలిస్ట్ లింక్ కానీ వేరే వాళ్ళు పంపించిన, లేదంటే ఒక ప్లేలిస్ట్లో మన అన్ని వీడియోస్ యాడ్ చేసి పెట్టి పబ్లిక్లో పెట్టుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ అనే సెక్షన్లో అక్కడ కనిపిస్తుంది ఒక ప్లేలిస్ట్. మన ఛానల్లో వీడియోస్ అన్ని కలిపి ఒక ప్లేలిస్ట్ పెట్టున్నామంటే సింపుల్గా ఆ ప్లేలిస్ట్ లింక్ వేరే వాళ్ళకి సెండ్ చేసినా, లేదంటే ఎవరైనా సెర్చ్ చేసి మరి మన ఛానల్లోకి వచ్చి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్లే ఆల్ అని ఉంటుంది. దాని మీద దాన్ని క్లిక్ చేస్తే ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో తర్వాత ఇంకొక వీడియో, అటు ఎంటైర్ ప్లేలిస్ట్లో ఎన్ని వీడియోస్ అయితే ఉంటాయో అన్ని వీడియోస్ ప్లే అయిన తర్వాత మాత్రం ప్లేలిస్ట్ అనేది క్లోజ్ అవుతుంది. ఇంకొక డౌట్ వచ్చేసి చాలామంది, నేను లూప్లో పెట్టుకోవచ్చా అని. లూప్లో పెట్టి చూడమని ఎవరికి మీరు సజెషన్ చేయబాకండి. ఎందుకంటే లూప్లో పెట్టి ప్లేలిస్ట్ని ప్లే చేస్తే అవి ఫిల్టర్ అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి లూప్లో పెట్టకుండా
మీరైతే ఇటువంటి సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొంతమందికి వచ్చే డౌట్ వచ్చేసి ప్లేలిస్ట్లో ఫస్ట్ వీడియో నుంచే చూడాలా, మధ్యలో నుంచి చూడకూడదా, ప్లే ఆల్ అని ఆ బటనే కొట్టాలా అని అంటే అటువంటిది ఏం లేదు. మీరు ఫస్ట్ వీడియో నుంచి క్లిక్ చేస్తే అక్కడ నుంచి లైన్గా ప్లే అవుతాయి. అంటే మధ్యలోని వీడియో ఏమన్నా క్లిక్ చేసినట్లయితే మధ్యలో వీడియోస్ నుంచి కిందకి ఆ సిరీస్ కంటిన్యూ అవుతుంది కానీ పై వీడియోస్ ఇంకా ప్లే అవ్వవు అనమాట. సో ఇనీషియల్గా ప్లే చేయడం అనేది చాలా బెటర్ అనమాట. నెక్స్ట్ ప్లేలిస్ట్లో కూడా రోజు ఒకటే ప్లేలిస్ట్, ఒకటే మెయిల్ ఐడి నుంచి రోజుకోసారి చూసుకున్నా కూడా రిపీటివ్ ప్యాటర్న్స్ అనేది కనిపిస్తాయి. మీ డివైస్ నుంచి అయినా సరే, మీ ఫ్రెండ్స్ డివైస్ నుంచి అయినా సరే, మీ ఫ్యామిలీ డివైస్ నుంచి అయినా సరే ఒకటే మెయిల్ ఐడి, ఒకటే డివైస్ నుంచి ఒకటే ప్లేలిస్ట్ రోజు ఒకసారి ప్లే చేస్తూ ఉంటే కూడా అవి ఫిల్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందులో షఫుల్ అనే ఒక బటన్ ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ప్లేలిస్ట్ని షఫుల్ చేసుకుంటూ పై వీడియో కింద వీడియో పైకి అలా షఫుల్ చేసుకుంటూ చూసుకోవడం వల్ల కొద్దిగా బెనిఫిట్ ఉంది. మెయిల్ ఐడీలు మార్చుకుంటూ మీకు సపోర్ట్ ఇస్తే ఇంకా చాలా బెనిఫిట్ ఉంది. అంటే బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వెంటనే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ ఈ వీడియోలో నేను ఇంకొక కీలకమైన విషయం మీకు చెప్పాలి. చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ చేసే మిస్టేక్, చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ చేసే మిస్టేక్స్, కొత్తగా యూట్యూబ్లోకి రావాలనుకునే వాళ్ళు కూడా ఈ ఐడియాలజీ ఫాలో అవుతూ ఉంటారు. ఏంది అని అంటే వేరే వాడి వీడియోలు ఎట్టా కాపీ కొట్టకూడదని మీరు తెలుసుకున్నారు. సో వేరే వాడి టైటిల్ కాపీ కొడతాను, వేరే వాడి డిస్క్రిప్షన్ కాపీ కొడతాను. మనకు తెలిసిన ట్రెండింగ్ కంటెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన టైటిల్, వాళ్ళకి సంబంధించిన డిస్క్రిప్షన్లు యాస్టీస్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడాలు. నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన థంబ్నెయిల్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి మళ్ళీ మనం కూడా వేసుకోవడం, ఇది కూడా డేంజరే. ఇది కూడా కమ్యూనిటీ స్ట్రైక్స్ విషయానికి వస్తే కమ్యూనిటీ స్ట్రైక్స్ దీనికి వ్యతిరేకం కాదు. కానీ యూట్యూబ్కి సంబంధించిన కాపీరైట్ స్ట్రైక్స్ అనేది మీకు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అది మీ కంటెంట్ కాదు. యూట్యూబ్లో మీరు ఏమైనా టెక్స్ట్ని కాపీ చేస్తే టెక్స్ట్ కింద హిడెన్ లింక్స్ అనేది ఉంటాయి, ఆటోమేటిక్గా అది కూడా కాపీ అయిపోతాయి. మన ఛానల్లో వేరే వాళ్ళ టైటిల్స్ యాస్టీస్ కాపీ చేసి పేస్ట్ చేయడం వల్ల కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బెస్ట్ ట్రిక్ వచ్చేసి వేరే వాళ్ళ టైటిల్ని ఫస్ట్ మీరు నోట్ ప్యాడ్లోకి కాపీ చేయండి, దాంట్లో కొంచెం మార్పులు చేర్పులు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కాపీ చేసుకొచ్చి మన వీడియో టైటిల్ ఇచ్చుకుంటే చాలా బెటర్ అనమాట. ట్రేసెస్ కూడా అక్కడ డిలీట్ అయిపోతాయి, ట్రేసెస్ కూడా ఉండవు. నెక్స్ట్ వేరే వాళ్ళ తమ్నైల్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి మొహం తీసేసి మన మొహం వేసుకోవడము, వేరే వాళ్ళ తమ్నైల్ డిజైన్ బాగుందని చెప్పి లెటర్స్ అన్ని తీసేసి మనం కంటెక్స్ట్ రాసుకొని మనం వేసుకున్నప్పటికీ రా ఫుటేజ్ వాళ్ళది కాబట్టి ఎప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఆ వీడియో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు తమ్నైల్స్ని కాపీ కొట్టకూడదు, టైటిల్స్, డిస్క్రిప్షన్స్, ఎస్సీఓ మెటాడేటా కూడా కాపీ చేయకపోవడమే మంచిది. మీరు ఎస్సీఓ మెటాడేటా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మీ వీడియోస్ని మీరు బాగా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ర్యాంక్ అవ్వాలి అనుకుంటే వేరే వాళ్ళ కంటెంట్ మీద ఆధారపడకుండా మీకు మీరే ఏఐని యూజ్ చేసి ఎలా జనరేట్ చేయాలనేది కూడా మన అప్కమింగ్ యూట్యూబ్ సిరీస్లోనే చెప్పబోతున్నాను. అవి మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదనమాట ఈ వీడియో. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పే జాగ్రత్తలు. ఇది పార్ట్ 2. పార్ట్ 1 మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దానికన్నా ముందు యూట్యూబ్ అల్గారిథం గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియో మిస్ అయ్యి ఉన్నా కూడా ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ మీరు క్లిక్ చేసి ఒకసారి చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే యూట్యూబ్ కోర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ కోర్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మన ఛానల్ ప్లేలిస్ట్లో ఆ కోర్స్ ఉంటుంది, యూట్యూబ్ మాస్టరీ అని చెప్పి కోర్సెస్ ట్యాబ్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియో నచ్చకపోతే ఖచ్చితంగా డిస్లైక్ చేయండి. దాంతోపాటు ఎందుకు నచ్చలేదో కూడా చెప్తే నేను నా ఉన్న మిస్టేక్స్ నేను రెక్టిఫై చేసుకుంటాను. సో ఇదనమాట ఈ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.